రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 80% వాటా సొంత పన్నుల నుంచే వస్తున్నట్లు కాగ్ తెలిపింది. 2023-24 లెక్కలపై నివేదిక ఇచ్చిన కాగ్ కేంద్రం నుంచి గ్రాంట్లు గత ఏడాది కంటే తగ్గాయని పేర్కొంది. రాష్ట్ర అప్పు మొత్తం 4 లక్షల కోట్లకు పైగా, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు వివరించింది. రెవెన్యూ రాబడిలో 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చయ్యాయని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రాష్ట్ర రుణాల మొత్తం 4,03,664 కోట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తేల్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. జీఎస్డీపీలో అప్పుల శాతం 27గా పేర్కొన్నారు. అటు వివిధ కార్పొరేషన్లకు 2023-24 వరకు రాష్ట్రం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లుగా తెలిపారు. 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా అందులో 79% 2,19,307 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ తెలిపింది. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15%గా పేర్కొంది. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే 11 పద్దుల్లో అదనంగా అంచనాల్లో 33% మేర 1,11,477 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఆర్థిక సంవత్సరంలో 349 రోజుల పాటు 10,156 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని, 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు ప్రభుత్వం వినియోగించుకుంది. 2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల రూపాయలు, వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేసింది. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83% నిధులు సమకూరుతున్నాయి. రెవెన్యూ రాబడుల్లో 80% రాష్ట్ర సొంత పన్నుల ద్వారానే వస్తున్నాయి. 2023-24లో పన్నుల ద్వారా రాష్ట్రానికి 1,11,798 కోట్లు వచ్చాయి. రాష్ట్ర జీఎస్డీపీ విలువ 15,19,81 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత పన్నుల వాటా 7.4%గా ఉంది. 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం 9,934 కోట్ల రూపాయలు మాత్రమే. బడ్జెట్ అంచనాలో ఇది కేవలం 24%. ముందు సంవత్సరంతో పోలిస్తే గ్రాంట్లు 3,245 కోట్లు తగ్గగా రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చయ్యాయి. 2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లుగా, రెవెన్యూ లోటు 49,977 కోట్లుగా తేల్చారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.33గా ఉంది. 2023-24లో తీసుకున్న 50,528 కోట్ల అప్పులో 43,918 కోట్లను మూలధనం వ్యయంపై ప్రభుత్వం ఖర్చు చేసింది. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల మొత్తం 49,732 కోట్లు, ముందు ఏడాదితో పోలిస్తే 18,632 కోట్లు పెరిగింది. 2023-24లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్ల రూపాయలు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11% పెరిగిందని కాగ్ పేర్కొంది.